హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని షార్ట్ ఫామ్లో డిసివి అంటారు. దీని పేరులోనే మనకు దీని వర్కింగ్ అర్థమవుతుంది. డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్ ఇది ఏం చేస్తుందంట? డైరెక్షన్ని కంట్రోల్ చేస్తుందంట. ఇది డైరెక్షన్ కంట్రోల్ చేసే వాల్వ్ అంట. దేని డైరెక్షన్ కంట్రోల్ చేస్తుంది? ఇది ఒకవేళ న్యూమాటిక్ సిస్టంలో యూజ్ చేస్తే కనుక అది ఎయిర్ యొక్క డైరెక్షన్ కంట్రోల్ చేస్తుంది. హైడ్రాలిక్ సిస్టంలో యూజ్ చేస్తే హైడ్రాలిక్ ఆయిల్ యొక్క డైరెక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ డైరెక్షన్ కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? సో ఈ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ ని మనం ఎన్నో రకాలుగా యూజ్ చేయొచ్చు. దీన్ని ఒక వాల్వ్ కి కనెక్ట్ చేసామంటే ఈ ఎయిర్ ఆర్ హైడ్రాలిక్ ఆయిల్ ని యొక్క డైరెక్షన్ కంట్రోల్ చేయడం వల్ల ఆ వాల్వ్ ఓపెన్ క్లోజ్ ని మనం చేయొచ్చు. అదే ఒక సిలిండర్ కనెక్ట్ చేస్తే సిలిండర్ ని ఎక్స్టెండ్ రిట్రాక్ట్ చేయొచ్చు. దాని ద్వారా ఏదైనా ఒక గేట్ ని ఓపెన్ చేయొచ్చు లేదా క్లోజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మాన్యువల్ వాల్ ని చూద్దాం. ఇక్కడ ఇది వీల్ ఆపరేటెడ్ మాన్యువల్ గేట్. ఈ గేట్ మనం ఆ వీల్ ని రొటేట్ చేసినప్పుడు ఓపెన్ లేదా క్లోజ్ అవుతుంది. ఈ స్క్రూ కన్వేర్ పైన కూడా మాన్యువల్ వాల్ ఉంది, మనం చూడొచ్చు. సో ఇక్కడ ఒక డిసివి ఆపరేటెడ్ వాల్వ్ ఉంది, ఆ కింద మాన్యువల్ ఆపరేటెడ్ వాల్వ్ ఉంది. ఈ డిసివిలో మనకి రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ న్యూమాటిక్ డిసివి, రెండు ఇండికేషన్ బాల్. జస్ట్ ఇది ఓపెన్ అయిందా క్లోజ్ అయిందా మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో ఈ న్యూమాటిక్ డిసివి ఏంటంటే ఇది ఎలక్ట్రికల్ ఆపరేటెడ్, రెండు ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ రెండు వైపులా ఫిక్స్ చేసి ఉన్నాయి. వాటికి కంట్రోలింగ్ వోల్టేజ్ కనెక్ట్ చేస్తుంది. వాటిని డిమ్ కనెక్టర్స్ అంటారు. ఇప్పుడు మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూడొచ్చు. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే దాంట్లో మనకి ఏ డైరెక్షన్ లో ఏం జరుగుతుంది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది వచ్చి మెయిన్ ఎయిర్ కనెక్షన్ అనమాట. ఈ డిసివికి మెయిన్ ఎయిర్ కనెక్షన్. సో మనకి ఎటువైపు సప్లై ఇస్తే ఈ స్పూల్ అనేది అటువైపు మూవ్ అయ్యి మనకి ఈ ఎయిర్ ఫ్లో అనేది డైరెక్షన్ చేంజ్ అయ్యి ఈ వాల్ ఓపెన్ ఆర్ క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సప్లై ఇస్తే క్లోజ్ అయి ఉంటే రైట్ సైడ్ సప్లై ఇస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా డిసివిని లో మనం ఎయిర్ ని రెగ్యులేట్ చేయడం వల్ల ఇక్కడ దీనికి కనెక్ట్ అయిన మెకానికల్ షాఫ్ట్ ని మనం రొటేట్ చేయొచ్చు. దాని లోపల ఉన్న మెకానిజం ఆ విధంగా అమర్చబడి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ పవర్ సప్లై ఇవ్వడం వల్ల వాల్వ్ ని ఆపరేట్ చేసి ఈ వాల్వ్ ని ఓపెన్ లేదా క్లోజ్. ఇక్కడ కూడా మనకి ఒక డిసివి ఉంది. ఇది సింగిల్ ఆపరేటెడ్ డిసివి. అంటే సింప్లీ ఇక్కడ సప్లై వస్తే ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది, సప్లై లేకపోతే ఈ వాల్వ్ క్లోజ్ అవుతుంది. ఇది ఇక్కడ దేనికి యూజ్ చేస్తాం? ఈ బ్లాక్ పైప్ చూసారా, ఇది మెయిన్ ఎయిర్ లైన్. ఈ ట్రాన్స్పోర్టర్ సిస్టమ్ కి మెయిన్ ఎయిర్ లైన్. ఇక్కడ ఈ మాన్యువల్ వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు ఎయిర్ అనేది ఇక్కడ వరకు ఈ గేజ్ వరకు వస్తుంది. ఈ బ్రాస్ వాల్వ్ చూసారా, ఇక్కడ వరకు ఎయిర్ వచ్చి ఆగుతుంది. ఎప్పుడైతే మనకి ఈ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ సప్లై వస్తుందో ఈ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఈ ఎయిర్ అనేది ఛాంబర్ లోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఇలాగే ఇక్కడ చాలా వాల్వ్స్ మీరు న్యూమాటిక్ వాల్వ్స్ చూడొచ్చు. ఇవన్నీ కూడా ఈ న్యూమాటిక్ వాల్వ్స్ అన్ని కూడా డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్సే. వీటి ద్వారా ఇవి డబుల్ యాక్చుయేటెడ్ వాల్వ్స్ ఉంటాయి, సింగిల్ యాక్చుయేటెడ్ వాల్వ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మన ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇక్కడ కూడా మెయిన్ ఎయిర్ లైన్ వస్తుంది మాన్యువల్ వాల్వ్ నుంచి. అక్కడి నుంచి ఈ ఆయిల్ సపరేటర్స్ అంటారు అనమాట. సో ఈ ఎయిర్ లో ఉన్న మాయిశ్చరైజర్ ని బయటికి తీసేసి అక్కడి నుంచి ఈ డిసివి ద్వారా యాజ్ పర్ న్యూమాటిక్ స్కిమాటిక్స్ ఎక్కడికైతే డెలివర్ చేయాలో ఎయిర్ ని అక్కడికి డెలివర్ చేస్తాయి. ఇవి సింగిల్ యాక్చుయేటెడ్. సో డిసివి వర్కింగ్ అర్థం చేసుకోవడం కోసం సింపుల్ ఒక వాల్వ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అనమాట. సో ఇలాగే మనకి న్యూమాటిక్స్ అండ్ హైడ్రాలిక్స్ లో డిసివిని యూజ్ చేసి ఎన్నో రకాల సర్క్యూట్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మోస్ట్లీ ఉంటాయి. కొన్ని స్ప్రింగ్ అప్లైడ్ పవర్ రిలీజ్డ్, లేదంటే లివర్ ఆపరేటెడ్, మాన్యువల్ ఆపరేటెడ్ వితౌట్ ఎలక్ట్రికల్ కంట్రోల్ అలా కూడా ఉంటాయి. సో ఈ ఎలక్ట్రికల్ కంట్రోల్ అన్ని
త్రూ రిలే కూడా ఆపరేట్ అవ్వచ్చు, లేదంటే త్రూ పిఎల్సి కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇలా డీసీవీని యూజ్ చేసి మనం ఎన్నో పెద్ద పెద్ద సర్క్యూట్స్ని, ఎన్నో పెద్ద పెద్ద లాజిక్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇంకేదైనా ఏదైనా టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.